హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ టైలరింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి నార్మల్ శారీ థ్రెడ్ కుచ్చులు అనేది ఏ విధంగా కట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికి ముందుకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ అండి, ఇది వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి సిల్క్ థ్రెడ్స్, మన శారీకి ఏ కలర్స్ అయితే సూట్ అవుతాయో ఆ కలర్, అలాగే సిజరు, నార్మల్ మిషన్ థ్రెడ్ అండి, నీడిల్ అనేటివి 3 తీసుకోవాలి. నీడిల్కి వచ్చేసి నేను ఫోటోలో చూపించిన విధంగా వచ్చేసి మనము కుచ్చులాగా మీకు ఆల్రెడీ తెలిసి వేసిన వాళ్ళు అయితే కనుక అలాగా మనకు ప్యాడ్ లాంటిది ఏమైనా తీసుకునేసి దానికి చుట్టుకొని అయితే అలా వేయితే చుట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనము ఈ కుచ్చులు కట్టేటప్పుడు అనేదండి టేప్ ఉంటుంది కదా, టేప్తో కొలుచుకొని కరెక్ట్గా 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని అనేది మనము ఈ కుచ్చులు కట్టుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ వదులుకున్న తర్వాత ఒక క్రోషా ఉంటుంది కదండి, ఆ క్రోషా తోటి హోల్ చేసుకునేసి మనము నీడిల్కి ఈ విధంగా కుచ్చు అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని ఆ హోల్లో పెట్టేసి మనకి 1.5 ఇంచ్ అంతా పొడవు కుచ్చు అనేది చూసుకోవాలి. మనకి 1.5 ఇంచ్ చూసుకున్న తర్వాత అది నీట్గా అనేది మనము థ్రెడ్ అనేది చిన్నగా కట్ చేసేవాలి. ఈ కుచ్చులు అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలండి. హెచ్చు తగ్గులు కానీ లావు సన్నం కానీ వండుకోకుండా అన్నీ ఒకే విధంగా ఉండేదైతే చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనం శారీ మొత్తం కూడా ఇదే విధంగా అయితే చేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం పళ్ళుకి స్టిచెస్ ఇస్తాను కదండి కుచ్చులు అనేటివి. ఇప్పుడు మొత్తం శారీ మొత్తం పళ్ళు అంతా చూడండి ఎంత ఒకే విధంగా అనేది మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగానే మీరు అనేది తీసుకోండి. అలాగే దీనికి నేను ఎంత ప్రైస్ తీసుకున్నానంటే నాకు వచ్చేసి మనకి మెటీరియల్ని బట్టి ఉంటుందండి. నాకు వచ్చేసి మన మెటీరియల్ వచ్చేసి ఒక్కొక్కటి 20 రూపీస్ అయితే పడిందండి. మరి మీ సైడ్ అయితే ఎంత కాస్ట్ తీసుకుంటారో చెప్పండి. అలాగే నేనైతే ఈ కుచ్చుల మొత్తం కట్టిందని 250 రూపీస్ అయితే తీసుకున్నానండి. మీ సైడ్ ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.